మాజీ కార్పొరేటర్ ఆర్యాపురం బ్యాంకు మాజీ డైరెక్టర్ నండూరి రమణ 4వ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి డివిజన్ ప్రజలు, మిత్ర బృందం, మహిళా సంఘాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, నండూరి రమణ కుటుంబ సభ్యులు చాకంటి ఉదయ్, సాయి సౌజన్య, మిత్ర బృందం, ఎస్ఎన్ రాజా, ప్రసాదుల హరినాథ్, బుడ్డిగ రవి, గార్లపాటి సూర్యనారాయణ, బొరుసు శ్రీనివాస్, పొన్నాడ పోలారావు, దిడ్డి సూరిబాబు, సబ్బిశెట్టి రాంబాబు, వై ఉమాశంకర్, అక్కిరెడ్డి నాని, గండుబోయిన సత్యనారాయణ, వంశీ, బుడ్డిగ గోపాలకృష్ణ, జంగారమ్మ, బొట్ల సురేష్, వీర గోవింద్, కేడి శ్రీను, రేగుళ్ల బాలశ్రీధర్, డి శివ, ఎస్కే వల్లి, జగదీష్, మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, నండూరి రమణ అందరికీ కేబుల్ రమణగా చిరపరిచితమని, ఎవరికి ఏ సమయంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ వారికి అండగా నిలబడేవాడిని గుర్తు చేసుకున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ కార్పొరేటర్గా ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు మిత్ర బృందం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. కీర్తిశేషులు నందూరి వెంకటరమణ గారి 4వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ స్నేహితులందరం కలిసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరుగుతోంది. రమణ గారిని తలుచుకోని సందర్భం ఉండదు, రమణ గారిని మర్చిపోయే ప్రసక్తి అయితే ఉండదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా మన కేబుల్ రమణ కుటుంబ సభ్యుడిగానే మరి గడిపాడు. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ అందరి కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఒక మనిషి కింద వ్యవహరించేవాడు. మరి ఆయన అతి చిన్న వయసులోనే మరి అకాల మరణం పొందడం, ఇవాళ ఆయన స్మరించుకోవాలి, ఆయన చేసిన మంచి పనులు చేసుకోవాలి. ఆయన భవిష్యత్ తరాలకి కేబుల్ రమణ అంటే ఎవరు, ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన అభిమానిస్తున్నారు. ఈ ప్రాంతమే కాదు, రాజమండ్రి అంతా కూడా కేబుల్ రమణ అంటే ఒక కుటుంబ సభ్యుడి కింద భావించేవారు అందరూ కూడా. అటువంటి స్నేహితుల్ని నేను కూడా కోల్పోవడం నాకు కూడా చాలా ఇబ్బందికరం. ఆ కుటుంబానికే కాదు, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకే కాదు, కేవలం మనసున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేబుల్ రమణ చనిపోతే తట్టుకోలేని సందర్భాలు కూడా మనకు తెలుస్తుంది. అటువంటి వ్యక్తిని దూరం అవ్వడం బాధగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా మరి గుర్తుకు చేసుకోవడానికి ఒక ప్రయత్నమే ఈ నివాళులు అర్పించే కార్యక్రమం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి చేసుకుని పేదవాళ్ళకి ఉపకారపడే విధంగా, పేదవాళ్ళందరినీ కూడా ఈ రమణను స్మరించుకునే విధంగా ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం. ఆయన మనకు మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలని, ఆలోచనల్ని ముందుకు తీసుకోవడానికి అనేక మంది స్నేహితులు ముందుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.